Question number 46, this one. Okay, question number 42, 46 actually it is. So, what government project was started to help with water supply in Bhavanapadu? So, a protective pumping water project, pumping water from a nearby village. సో సూర్య మణిపురం. సో ఏమవుతుందట వాళ్ళకి అక్కడ పక్క ఊరైన సూర్య మణిపురం నుండి నీటిని తోడి ప్రొటెక్టివ్ వాటర్ ప్రాజెక్ట్ రక్షత మంచినీటి పథకం భావనపాడుకు ఉన్నది. What challenge is mentioned in keeping the water project functioning? సో వాటర్ ప్రాజెక్ట్ ఫంక్షనింగ్ మంచినీటి పథకాన్ని నిర్వహించడంలో ఉన్న ప్రధాన సమస్య ఏమిటి? సో ఫ్రీక్వెంట్ రిపేర్స్ ఆఫ్ ద ఓవర్ హెడ్ ట్యాంక్ అండ్ పంపింగ్ మోటార్ అండ్ డిఫికల్టీ ఇన్ మెయింటెనెన్స్. సో ఈ యొక్క ఓవర్ హెడ్ ట్యాంకులు, పైకప్పులో ఉన్న ట్యాంకులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క మోటార్లు తరచుగా పాడైపోవడం అనేది మేజర్గా ఫేస్ చేసే మేజర్ ఛాలెంజ్. 48 question. Why do people in Bhavanapadu celebrate festivals related to the sea? సో భావనపాడు ప్రజలు సముద్రానికి సంబంధించిన పండగలని ఎందుకు జరుపుకుంటారు? బికాస్ దేర్ లైవ్లీహుడ్స్ అండ్ కల్చరల్ లైఫ్ ఆర్ క్లోజ్లీ టైడ్ టు ద సీ. సో వారి యొక్క జీవనోపాధి, సంస్కృతి మరియు రోజువారీ యొక్క రోజువారీ జీవితం సముద్రంతో ముడిపడి ఉన్నాయి. వాళ్ళ జీవనోపాధి కానీ, సంస్కృతి కానీ, వాళ్ళ మొత్తం రోజువారీ జీవితం కానీ సముద్రంతో ముడిపడి ఉన్నది కాబట్టి సముద్రానికి సంబంధించిన ఫెస్టివల్స్ని వాళ్ళు జరుపుతారు.